Daily. Taste the Daily. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదని రెడ్డి జాగృతి నాయకులకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సూచించారు. 24 గంటల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షంలో బీసీలకు రెడ్డిలు రాజకీయ శత్రువులుగా ప్రకటిస్తామని, 2028 ఎన్నికల్లో ఒక్క రెడ్డి అభ్యర్థిని గెలవకుండా పనిచేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీ కులాల ఐక్యతను చాటేందుకు ఉద్యమానికి నాంది ప్రస్తావనకు అక్టోబర్ 7వ తేదీన అన్ని గ్రామాల్లో బీసీలు ఐక్యత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు మేము వ్యతిరేకం కాదు అంటూనే బీసీ రిజర్వేషన్లను గండిగొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? బీసీ సమాజం తరతరాలుగా తాత ముత్తాతల నుండి ఇలా ఈ సమాజానికి సేవ చేసింది. ఇప్పుడు 60% జనాభా ఉన్నటువంటి బీసీలు కేవలం 42%కే పరిమితమై బీసీ రిజర్వేషన్లు మాకు కావాలని స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాల తర్వాత ఇవాళ కొట్లాడితే 42% రిజర్వేషన్లు వచ్చినాయి. ఇది ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి రాలేదు. ఇవాళ రాజకీయ రంగంలో 18 నుంచి 20% ఉన్నాం. అట్లాంటి బీసీలను అనగదొక్కడానికి రాజకీయంగా మీరు ఎందుకు కుట్రలు చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టులో పోయినటువంటి గోపాల్ రెడ్డి గారు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో స్టే వస్తుందని ఆశించారు, హైకోర్టులో స్టే వస్తుందని ఆశించారు. కానీ ధర్మం న్యాయం బీసీల పక్షాన ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో స్టే రాలేదు, హైకోర్టులో స్టే రాలేదు. రేపు 8వ తారీఖు నాడు విచారణ అవుతుంది.